ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. బాగా బరి తెగించావు. నీ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఓ నాయనా, ఏంది ఇది? ఇదేంది ఇది? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. కొంచెము చూడవచ్చుగా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? కొంతైనా మాట్లాడవచ్చుగా. పోరా హాఫ్ టికెట్. పోనీ అలగవచ్చుగా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడు. పొగడాలంటే అడగవచ్చుగా. పిల్లలు చదువుకోకుండా నీకై మెల్లమెల్లగా పిచ్చోడ్నవుతున్నా జాలి పడవుగా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చుట్టం వీడి చూడరే, చుట్టం వీడి చూడరే. ఓ నీ అబ్బా ఆపరదే. లగం ఉన్నై సుற்றுదే చట్టై పైயில். ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. కొంచెం కూడా బోర్. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. మేధావసోది పండికిరా. రోడ్డు మీద ఉంటుంది రేగి చెట్టు, దానికి ముళ్ళులు ఉంటాయో లేదో తెలియదు కానీ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నువ్వు అలా చూస్తుంటే నా గుండెల్లో కుచ్చుకుంటుందిరా. అలా చూడకరా పిచ్చోడా. గుద్దుతో సగం గుద్దుగా చచ్చిపోతా పొట్టినాయాల. నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. ఎందుకు అడుగుతున్నావు? బాటి లోపల కావట్లేదు నాన్న. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. వాట్ an intelligent boy, so sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఏం గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. థ్యాంక్ యూ నాన్న. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఇప్పుడు నేను అడిగే వాటికి సూటిగా సమాధానం చెప్పు. పోరగాడు కోరుకునేది మందు, అది కూడా కరెక్ట్ కదా సార్. పొద్దుగల 10 గంటలకల్లా పోరగాడు ఉండాల్సిన జాగా వైన్స్, జ్ఞానం ఉన్నోడు తాగుపోతాడు. జ్ఞానం లేనోడు స్టఫ్ దెంగి తినటోడు. తాగుతానికి ఉండాల్సింది 150 రూపాయలు. ఉండకూడనిది 150 రూపాయలు లేని రోజు. చూడకూడనిది వైన్స్ క్లోజ్ ఉండడం. తాగుతాడు సుఖంగా ఉండేది ఎప్పుడు? ఎంత తాగినా ఇంట్లో దొరకని రోజు. అది అవదమ్మా. పొట్టోడికి దోలు తీరిపోయింది. కొట్టు 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 మామ, కొట్టు మామ.
పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసారా ఎలా హోల్ పెట్టానా? ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఇందులో చేయి పెట్టాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? పిక్కలన్నీ చేయి పెట్టి తీస్తా ఉంటే ఎంతో ఆనందంగా ఉంటది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం చిల్లర కాదురా మీరు. చూసుకో మళ్ళా.